ఫస్ట్ ఏమో 65 మంది వచ్చారు. నేను అడిగాను, మీరు ఓకే నా కోసం తిరిగారు సంతోషం, ఎంతమంది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నిధులు పెట్టుకుంటారంటే 35 మంది ఎగిరిపోయారు. సో అలాంటిది లెట్ us డూ వెరీ ప్రాక్టికల్ పాలిటిక్స్. స్థాయికి మించి ఆలోచించట్లా. నాకు లక్షలాది మంది ఎందుకు చెప్పాను ఇందాక ఓపెనింగ్, లక్షలాది మంది జనంతో ఉన్నా, కోట్లాది మందికి నేను తెలిసిన, మీరు బీ వెరీ వెరీ ప్రాగ్మాటిక్. నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని. నా బలం ఎంత, నా బలహీనత ఏంటి నాకు బాగా తెలిసిన వాడిని. జనసేన బలం ఏంటి, జనసేన ఎక్కడ ఈ బలాలని పెంచుకోవాలి. నేను బలహీనతని చెప్పను, కానీ జనసేన తాలూకు బలం లేని చోట్ల ఎక్కడ బలం పెంచుకోవాలి, అందుకని చాలా స్పష్టత ఉన్నవాడిని. ఈ అన్ని పర్పస్ కూడా ఫైనల్ గోల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ తాలూకు సంబంధించిన సుస్థిరత, సమైక్యత, సంపద, ఈ మూడింటి మీదే ఉంది. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, ఆంధ్రప్రదేశ్ సమైక్యత, ఆంధ్రప్రదేశ్ సంపద, ఈ మూడింటిని ఎలా సాధించాలి, దాంట్లో భాగంగానే జనసేన వ్యూహం ఉంటుంది. దాంట్లో భాగంగానే టీడీపీ తోటి మనం పొత్తు పెట్టుకున్నాం. ఇది నేను జాతీయ నాయకులకు కూడా చాలా మనస్ఫూర్తిగా తెలియజేశాను. పోస్ట్ డివిజన్ నుంచి మేము ఇంత నలిగిపోయాం. మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అంటే 5 దిక్కులు 3 దిక్కులు చూపిస్తూ ఉన్నారు. రాజధాని లేదంటే చుక్కాని లేని నావలా అయిపోయింది ఇది. తెలంగాణకేమో హైదరాబాద్, కర్ణాటకేమో బెంగళూరు, గుజరాత్కి గాంధీనగర్, ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అదే అండి. ఒకసారి జగన్ గారు చెప్పినట్టుగా అటు సైడ్ ఇటుంది, అటేమో వైజాగ్ అని, ఇటేమో కర్నూలు అని. మీరు ఏదైనా పెట్టుకో, నువ్వు ఏదైనా పెట్టుకో, ఒకటే పెట్టు, ఒక పాయింట్ కావాలి. సో అందుకని మనకి ఇవన్నీ దాటుకొని మనం చేయడానికి, ఒక స్పష్టత ఇవ్వడానికి అమరావతి రాజధాని ఫిక్స్డ్. ఉత్తరాంధ్ర తాలూకు డెవలప్మెంటల్ కారిడార్ ఉండాలి. రాయలసీమ ఏవియేషన్ ఫ్యాక్టరీస్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమ అయితే ఎడ్యుకేషన్ సెంటర్స్, పరిశ్రమలు రాయలసీమకి. కోస్తాలో ఉన్నదాన్ని మరింత అభివృద్ధిని పెంచేలాగా, ఎక్కడైతే పొల్యూషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించి అభివృద్ధిని సాధించేలాగా కోస్తాంధ్రకి ఒక వైడ్ థాట్ పెట్టుకున్నాం, పబ్లిక్ పాలసీ భవిష్యత్తుకి. సో నేను మీకు చాలా వైడ్గా థింక్ చేస్తున్నాను, చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. నేను మీకు ఈరోజున మాటిస్తున్నాను, జనసేన 10 దశాబ్దం నలిగాం మనందరం, మాటలు పడ్డాం, మనలో మనం సందేహించుకున్నాం, డౌట్ చేసుకున్నాం, సెల్ఫ్ డౌట్ చేసుకున్నాం. గుండెల మీద చేసుకుని చెప్పండి, మనం ఎంత నిజంగా 2019లో ఎంతమంది నిజమైన ఎలక్షనీరింగ్ చేశారు మీరు చెప్పండి. అది మీకు మీరే అద్దంలో చూసుకొని మీరే చెప్పుకోవాలి. నాకు ఓటమి తెలుస్తూ ఉంది 2019లో, చూస్తూ ఉన్నాను, నిస్సహాయతతో చూస్తాను. నేనేమనుకున్నానంటే ఇది నాకు నేను విధించుకున్న శిక్ష, నలగాలని నాకు నేను విధించుకున్న శిక్ష, నేను నలుగుతాను. ఒక పార్టీ పెట్టాను కదా, నేను అనుభవించాలి, దీన్ని నలుగుతాను. ఓటమి చూస్తే ఎలా ఉంటుందంటే పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను. వీళ్ళెవరికి కూడా నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నా దరిదాపులో కూడా రాలేరు ఒక్కొక్కళ్ళు. నేను అపాయింట్మెంట్ ఇవ్వను బేసిక్గా. కానీ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే, నాకు ఓడిపోయినా గెలిచిన అన్న నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పిన నా యువత, మా ఆడపడుచులు, మా నాయకులు ఒక్కళ్ళు మాటలు నిలబడిపోయారు అందరూ. వాళ్ళ మీద గౌరవం నాకు. సో భవిష్యత్తులో మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని పేరు పేరున ఈ మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటకి పయనించి ఓట్లు కనుక మనం సంపూర్ణంగా ట్రాన్స్లేట్ అవ్వగలిగితే, నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఎవ్రీవన్ విల్ బి రిమెంబర్డ్ అండ్ ఎవ్రీవన్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ గివెన్ ద డ్యూ
పొజిషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ అతను సినిమా చేసినవాడిని. నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని. నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు. అందరూ ఒక కుటుంబంలోని 5 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి, లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాలు